సాధారణంగానే మద్యం షాపులెప్పుడూ రద్దీగా ఉంటాయి. రేట్లు పెరుగుతున్నా మద్యం ప్రియులు మాత్రం వెనక్కి తగ్గరు. అదే లిక్కర్పై ఆఫర్లు ఇస్తే బై వన్ గెట్ వన్ అంటూ అమ్మకాలు జరిపితే, మద్యం విక్రయాల్లో రాయితీలు ఇస్తే ఇంకేముంది, వైన్ షాపుల దగ్గర ఎగబడతారు కదా. ఉత్తరప్రదేశ్లో ఇదే జరిగింది. మద్యం ప్రియులు పండుగలా భావిస్తూ వైన్ షాపుల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఇది రాష్ట్రంలో ఏ ఒకటో రెండు చోట్ల కాదు, కొన్ని జిల్లాల్లోని వైన్ షాపుల్లో బంపర్ ఆఫర్ నడుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త, మద్యం ప్రియులకు సంబంధించిన రద్దీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఈ ఆఫర్ను పెట్టారనే దానిపై చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో మద్యంపై ఆఫర్లు అందిస్తున్నారు. అంతేకాదు, భారీ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. నోయిడాలోని వైన్ షాప్లో ఒక బీర్ బాటిల్ కొంటే మరో బీర్ బాటిల్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టడంతో మద్యం ప్రియులంతా భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఇక కొన్ని చోట్ల ఒక మద్యం బాటిల్ తీసుకుంటే మరొక బాటిల్, మరికొన్ని చోట్ల ఫుల్ బాటిల్ తీసుకుంటే 200 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మద్యంపై ఆఫర్లు ప్రకటించడంతో చిన్నపాటి జాతర జరుగుతున్న లాంటి దృశ్యాలు కనిపించాయి. కొందరు క్యూలో నిల్చొని ఎప్పుడెప్పుడు మందు చేతికి వస్తుందో అని ఎదురుచూస్తుంటే, మరికొందరైతే ఇతరులతో గొడవకు దిగారు. ఇలా వందల సంఖ్యలో మందు కొనేందుకు బారులు తీరారు. అక్కడున్న మందుబాబులకు మద్యం బాటిల్ దొరకగానే జాక్ పాట్ తగిలినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముజఫర్నగర్ జిల్లాలో వైన్ షాపుల్లో కూడా భారీ ఆఫర్లు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్లో భారీగా మద్యం నిల్వలు ఉండిపోయాయి. వాటిని ఖాళీ చేసేందుకు వైన్ షాపుల్లో ప్రత్యేక ఆఫర్లు పెట్టినట్లు తెలిసింది. యూపీలో మందు స్టాక్ అమ్మేందుకు మార్చి 25న లాస్ట్ డేట్ విధించగా, కాంట్రాక్టర్ల విజ్ఞప్తితో దాన్ని మార్చి 31వ తేదీ వరకు పొడిగించారు. దాంతో ఆ స్టాక్ను త్వరగా విక్రయించేందుకు ఈ విధంగా బై వన్ గెట్ వన్ ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తున్నారు. అయితే మద్యం దుకాణాలకు ప్రస్తుతం ఉన్న పనివేళలు మారలేదని, దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.